భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ దత్తదర్శనం గ్రంథంలోని 4వ సంపుటి అలర్క చరిత్ర నుండి 4వ అధ్యాయము వివాహము. రాచరికపు గాంభీర్యంతోనూ కుదింపుతోనూ తన కథను వివరించి లోపల ఆలోచనలో పడి పైకి సన్నని మందస్మితం చేస్తూ ఉండిపోయాడు రాజకుమారుడు. ఈ పిల్లను పెళ్లి చేసుకోమని సూచిస్తోంది. లేకపోతే కామధేనువు చెప్పిన మాటలను అంత వాచ్యంగా తనకు చెప్పవలసిన పని లేదు. తన మనస్సు కూడా ఆ సుందరి వైపు గాఢంగా మొగ్గి ఉన్న మాట నిజమే. ఆ సుందరికి కామధేనువు మాట వల్లే గాక తన సౌందర్యం వల్ల కూడా తన మీద మనస్సు నిలిచిందనడానికి ఆమె చూపులే సాక్ష్యం. ఇలా పరస్పరానురాగం ఇక్కడ కుదిరి ఉంది. అదిగాక ఆమె సర్వవిధాలా తనకు తగినదన్న మాట కూడా నిజమే. ఏ విధమైన వంక లేదు. కానీ తనకు తల్లిదండ్రులున్నారు, వారి ముద్దు ముచ్చటలున్నాయి. వారిని దైవాధికంగా ఆరాధించి తీరాలన్న ధర్మానుశాసనం ఉంది. అవన్నీ మరిచి ప్రేమే తల్లిదండ్రుల కన్నా పరమ పవిత్రమైనదని, పెళ్ళాం మీద ప్రేమే పరమేశ్వర స్వరూపమని మతితప్పి యుగళగీతాలు పాడే అల్లరి చిల్లర యువకుడు కాదు ఋతుధ్వజుడు. లాలిత్యాన్ని ఔచిత్యాన్ని విడిచి కర్కశంగా ఉండే మోటువాడు కూడా కాదు. అందువల్ల ఈ ధర్మ సంకట స్థితిలో అతను జాగ్రత్తగా ఆలోచించవలసి వచ్చింది. ఇతనిలా ఆలోచనలో ఉండగా ఆ సుందరి మనస్థితి వేరుగా ఉంది. కామధేనువు చెప్పిన మాటలన్నీ సత్యమై, ఈ వచ్చినవాడు ఆ చెప్పినవాడని రుజువై, ఆ చెప్పినవాడు తనకు నచ్చినవాడై, వాడి ఎదురుగానే తన కథంతా కుండలు చెప్పేసరికి తాను పెళ్లికూతురు, అతడు పెళ్ళికొడుకు అవటం ఆమె మనస్సులో ఖాయమైపోయి వల్లమాలిన సిగ్గు వచ్చి ఆమెను ముంచెత్తేసింది. దాంతో ఆమె అక్కడ నిలబడలేక లోపలికి పోబోయింది. కానీ కుండల ఆమె చేతి నొడిసిపట్టి నిలిపి, ఎంత బేలవే నా తల్లి, సిరీరా మోకాలడ్డం పెడతానంటావేమిటి? ఇంత సాహసం చేసి మనల్ని రక్షించాలని ఆయన వస్తే ఆయనను గౌరవించి సత్కరించాల్సింది పోయి లోపలికి పోతానంటావేమిటి? ఆగు కొంచెం, నీ అదృష్టం పండింది. కామధేనువు చెప్పిన మాటలు ఫలిస్తున్నాయి. కొంచెం ఓపిక పట్టు. ఈ విధమైన మాటలతో సంభాళించి రాజకుమారుడి వంక తిరిగి, అయ్యా, ఆపదలు పోగొడతానన్నారు కదా, ఇదిగో ఈ మా చెల్లిని గుర్రం మీద ఎక్కించుకొని తీసుకువెళ్ళండి చాలు అన్నది. ఆమె మాటలలో రాచపడుచుల చిలికెత్తలలో ఉండే విలాసంగాక పెద్దరికం స్పష్టంగా కనబడుతోంది. ఋతుధ్వజుడు అనుకోనంత సూటిగా వచ్చిన ఈ చిక్కుకు కొంచెం తటపటాయించాడు. అతని సంకోచాన్ని గ్రహించి కుండల ఆమె ఒక్క క్షణం ఆగి ఇలా అంది, రాజకుమార, ఇది సమయం అంతగా లేదు. ఇది దాపరికాలకు, పరస్పర మర్యాదలకు సమయం కాదు. అందులోనూ నీ వంటి సన్మిత్రుడి వద్ద దాపరికం అసలు అక్కర్లేదు. నిన్ను చూసిన మరుక్షణమే ఈ మా చెలి తన యవ్వనాన్ని నీకే ఉంకువ చెయ్యాలని మన్మధుడు ఆనగా శపథం చేసింది. కామధేనువు మాటలు ఈమె కోరికనే బలపరుస్తున్నాయి. ఈమె గంధర్వ రాజపుత్రి, కన్య, వినయవ్రతశీల. నీకు అన్ని విధాలా తగిన సంబంధం ఇది. గంధర్వ కన్యలకు గాంధర్వ వివాహం శాస్త్ర సమ్మతమే. ఇందులో ఏమీ తప్పులేదు కనుక బాబు, నా మాట విను. ఆమె మాటల్లో అనునయం దైన్యంతో కలిసి ఉంది. రాజకుమారుడు అది విని సన్నగా నవ్వి, మరి నేను మానవుణ్ణి కదా అని ఊరుకున్నాడు. అతని హృదయంలో ఆ సుందరి పట్ల ఉదయించి ఉన్న అనురాగావేశాన్ని కుండల ఇదివరకే గ్రహించింది. కానీ మర్యాద కాదని బయట కనలేదు. ఇప్పుడు అతనిలోని నిగ్రహాన్ని, ధర్మదీక్షని చూసి ఆవిడ అబ్బురపడ్డది. లోపల ఆనందపడ్డది కూడా. పైకి మాత్రం వ్యవహార సరళిగానే మాట్లాడసాగింది. అయితే సమంత్రకమైన వివాహమే జరగాలని అభిప్రాయమా బాబు? అమ్మా, నేను తల్లిదండ్రుల స్వాధీనంలో ఉన్నవాడిని. వారి అనుమతి లేకుండా వివాహం చేసుకోవటం మానవ ధర్మం అంటావా? చెప్పు, నువ్వు చెప్పు. ఓహో, అయితే పితృసములు కదా కులగురువులు. మరి మీ తుందిల యోగి గురుస్వాములు చెప్తే సరిపోతుందా? ముందా మాటకు విస్తుపోయాడు రాజకుమారుడు. ఇదేమిటి, తుందుల యోగుల వారు పక్క గదిలో కూర్చున్నట్టు మాట్లాడుతుంది. ఇదేమి ధైర్యం ఈవిడికి? అదిగాక తమ కులగురువులు తుందుల స్వామి అని ఈవిడికెలా తెలుసు? ఆశ్చర్యంలోంచి పూర్తిగా తేరుకోకుండానే అవునన్నట్లు తల ఊపేశాడు. తల ఊపాక ఆమెనేదో ప్రశ్నిద్దామనుకున్నాడు. కానీ అంతలోనే ఆ కుండల కళ్ళు గట్టిగా మూసుకుని స్థిరంగా నిలబడి ధ్యానం చేస్తున్న దానివలే ఉండిపోయింది. ఆ నిలబడ్డ తీరు, ఆ ప్రాణవాయువుల చలనాలు, ఆ నాడుల కదలికలు గమనించి ఆమె ఎవరో యోగ విశారద అయ్యుండాలని గ్రహించాడు ఋతుధ్వజుడు. అతడికి మళ్ళీ ఆశ్చర్యం అయ్యింది. ఇందాక ఈమె కళ్ళల్లో కాంతి చూచినప్పుడే అనుమానం వచ్చింది. ఇదేమి చిత్రం, శరీరంలో అణువణువున విలాసరసం రంగరించుకొని ఉన్న సుందరి ఈ మదాలస. వారి జాతి కూడా విలాస నిలయమైన గంధర్వ జాతి.
మరి ఈ యోగిని ఈ విలాసవతికి పరిచారిక ఎలా అయింది? చివరికి వయసులో కూడా ఈ సుందరి కన్నా ఈమె చాలా పెద్దదే. మరి ఈ సేవకత్వానికి ఎందుకు ఒప్పుకున్నట్లు? ఆ సుందరి ఇంతటి యోగిని చేత ఎందుకు సేవ చేయించుకుంటున్నట్లు? ఈ మదాలస సుందరిలో కూడా గూఢమైన ఏదో ఒక మహాయోగం లేదు కదా? అతను ఇలా ఆలోచిస్తూ ఉండగానే ఎదురుగా తుందుల యోగి సాక్షాత్కరించాడు. ఆయన చేతుల్లో వైవాహిత ప్రయోగార్హమైన సామాగ్రి అంతా సిద్ధంగా ఉంది. ఆయన చూస్తూనే లేచి పాదాభివందనం చేశాడు ఋతుధ్వజుడు. ఆయన ఒక పక్క రాజకుమారుని ఆశీర్వదిస్తూనే మరో పక్క అగ్నిని ఉద్భవింపచేసి త్వరగా రావయ్యా పెళ్ళికొడుకా అన్నాడు. రాజకుమారుడు మారుమాట్లాడకుండా వివాహానికి సమ్మతించాడు. మదాలస ఋతుధ్వజుల వివాహం అగ్నిసాక్షికంగా మంత్రపూర్వకంగా తుందిల యోగుల ఆచార్యత్వంలో శాస్త్రానుసారంగా జరిగింది. వెంటనే మరో మాటకు అవకాశం ఇయ్యకుండా తుందిల యోగి అంతర్ధానమయ్యాడు. వివాహం కాగానే కుండల మదాలసను గుండెకు అత్తుకొని ఆశీర్వదించి ఆ తర్వాత వధువరులిద్దరికీ ధర్మాలు చెప్పింది. బాబు, భార్యను ప్రీతితో భరించాలి భర్త. ఏ ఆపదలు రాకుండా రక్షించుకోవాలి. ఆవిడకి సంతోషం కలిగేలాగా మెలగాలి. భార్య అనుకూలంగా ఉంటేనే ధర్మార్థ కామాలు లభిస్తాయి భర్తకు. భార్యానుకూల్యం లేకపోతే అందులో ఒకటి కూడా దక్కదు. దేవతా పూజ చెయ్యాలన్నా, అతిథుల్ని ఆరాధించాలన్నా, పితృదేవతల్ని అర్పించాలన్నా భార్య ప్రధాన సాధనం భర్తకి. ఈ విషయాన్ని భర్త ఎన్నడూ మర్చిపోరాదు. ఇక అమ్మాయి, భార్యకు మగని కంటే వేరే ధర్మమే లేదు. అర్ధకామాలు కూడా భార్యకు భర్తే. అతనికి నువ్వు సాధనానివి, నీకదనే పురుషార్థము. ఇది సనాతన ధర్మము కనుక బాబు, దంపతులు ఇద్దరూ పరస్పరం వసలై ఉండాలి. ఆ పరస్పర పరాధీనత్వంలో ఆనందపడాలి. ఆ ఆనందంలో మనసులు ఏకం కావాలి. బాబు, అలా మెలగండి. చివరికి ఆమె కళ్ళు చెమర్చినవి. ఆమె మరొక్కసారి మదాలసను కౌగలించుకుని, తల్లి, నేనిక తపస్సుకు పోతాను, నాకు అనుమతి ఇయ్యి అని చెప్పి అశ్రునయనాలతో మదాలస తల పంకించగా అక్కడే అదృశ్యమయ్యింది. వలచిన జగదేక సుందరి భార్యగా దక్కిన కొత్తల్లో భూమండల చక్రవర్తి అయిన వారికి ఎంత ఆనందం ఉంటుందో మనలాంటి సామాన్యులం ఊహించలేం. దాన్ని మానుషానందం అంటారు. ఇప్పుడు ఆ ఆనందంలో ఉన్నాడు ఋతుధ్వజుడు. ఆ ఉత్సాహంతోనే కొత్త భార్యకు చేయూతనిచ్చి తన కువలయం మీదికి ఎక్కించాడు. తర్వాత తాను గుర్రం ఎక్కుతున్నంతలో భవనం చుట్టూ పెద్ద కోలాహలం వినిపించింది. 4వ అధ్యాయం సంపూర్ణం. సర్వం శ్రీగురు పాదారవింద అర్పణమస్తు. శుభం భవతు.